తెలంగాణలో నేటి నుంచి భూభారతి చట్టం అమల్లోకి రానుంది. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ను ప్రారంభించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోర్టల్పై అన్ని మండలాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020ని రద్దు చేసి ఆ స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండడం వల్ల దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొకటి ఎంపిక చేస్తే ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు రాకుండా కొత్త పోర్టల్లో మాడ్యూల్ సంఖ్యను 6కు కుదించారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాన్ని తీసుకొచ్చారు. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబరు, అనుభవదారు వంటి అన్ని వివరాలు తెలిసేలా పహాన్ని ఉండనుంది.